ఆ ఊరు నిండా ఎక్కడ చూసినా రాళ్ళు గుట్టలే కనబడతాయి. ఇల్లు కట్టుకోవాలన్నా, ఇళ్ల చుట్టూ గోడ కట్టాలన్నా, పంట పొలాల చుట్టూ గేట్లు పాతాలన్నా, పశువుల కొట్టాలకు, కంచెలకు ఆ ఊరి ప్రజలు రాళ్ళు బండలనే వాడతారు. గ్రామంలో కిలోమీటర్ల కొద్దీ రాళ్ళు పాతి ఉంటాయి. ఇది సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగామ గ్రామ శివారు. ఇక్కడ ఎటు చూసినా రాళ్ల కంచెలే దర్శనమిస్తాయి. గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా రాళ్లే, గ్రామం లోపల రాళ్ల కంచెలే కనిపిస్తాయి. ఇంతగా రాళ్ల కంచెలు ఎందుకు వెలిశాయంటే, ఈ గ్రామంలో ఒకప్పుడు వడ్డెరులు ఎక్కువగా ఉండేవారని చెబుతున్నారు స్థానికులు. ఎవరి ఇంటి చుట్టూ అయినా కంచె నిర్మించాలంటే వెంటనే వడ్డెర్లతో రాళ్లను కొట్టించి పాతేవారని చెబుతున్నారు గ్రామస్తులు. ఈ ఊరికి దగ్గరలో స్టేషన్ జనగామ ఉంది. ఈ రెండిటి పేరు ఒకటే. అయితే ఈ గ్రామంలో రాళ్లుండడంతో రాళ్ల జనగామగా పేరొచ్చింది. ఈ రాళ్ల జనగాము అనేటువంటి పేరు ఏ విధంగా వచ్చిందంటే, ఇక్కడ చుట్టూ గుట్టలు ఉన్నాయి, 1 కిలోమీటర్ పరిధిలోనే ఉన్నాయి కాబట్టి హద్దులు నిర్ణయించుకోవడం మరియు పశువులను ఇది కట్టుబాటుగా ఒక గోడ కట్టి లేకుంటే సల్పలు చతురస్రాక ఆకారంలో కట్టి వాళ్ళ ఆ పశువులను అందులో ఉంచడం, ప్రతి ఒక్క పనిలో ఒక రాయి అనేటువంటిది మా యొక్క జీవితంలో ఒక భాగస్వామ్యం అయింది. కాబట్టి ఈ విధంగా రాళ్ల జనగం అనేటువంటి పేరు వచ్చింది. ఇప్పటికి కూడా అక్కడక్కడ మనకు ఒక వెడల్పుతో కూడుకున్నటువంటి రాయి, సల్పలు మరియు రాళ్లతో కూడుకున్నటువంటి హద్దులు ఈ యొక్క గ్రామంలో కనబడతాయి. ఈ గ్రామంలో ఇళ్ల చుట్టూ రాళ్లనే ప్రహరీలుగా వాడుతున్నారు. పంట పొలాలకు, పశువుల కొట్టాలకు, కంచెలకు అన్నిటికీ రాళ్లనే ఉపయోగిస్తున్నారు గ్రామస్తులు. కొన్ని సంవత్సరాల నుంచి ఆ రాళ్ళు అనేవి వీటిని సల్ప అంటాం ఇక్కడ విలేజ్ లో. కోతుల గురించి కూడా ఉన్నాయి, ఒక సేఫ్టీ అవి అట్లా అనేది ఆ హద్దులు అట్లే ఉండిపోయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లా ఉన్నాయి, కంటిన్యూ అట్లే ఉంటాయి. అది ఏ తీయడానికి ఛాన్స్ లేదు. అవి ఉంటే కొంచెం సేఫ్ ఉంటుంది, ఎవరద్దరు వాళ్ళకే ఉంటాయి. పిల్లల ముంగర ఏమైనా ఉంటే అవి జంతువుల గురించి కానీ, కుక్కలను కానీ ఏమైనా రాకుండా ఉండడానికి అవి అద్దులు అట్లే ఉంటున్నాయి. ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి అవి ఇప్పుడు మీ పుట్ట గురించి ఎప్పటి నుంచి ఉంటున్నాయో అది మాకు కూడా తెలియదు. దాని గురించి ఆ బండలు, ఆ రాళ్ళు, సల్పలు ఉన్నదాన్ని దిక్కెళ్ళే రాళ్ల జనగం అని పేరు వచ్చింది. అది వాళ్ళు అద్దుల కొరకు, గొడ్లు పశువులు దాటకుండా పోతే ఎవరద్దు వాళ్ళు పశువుల కొరకే, బర్రెల కొరకు, ఆవుల కొరకు, ఎడ్ల కొరకు. అప్పుడు చాలా కష్టం ఉండే, ఊరన్నీ గొడ్లేనే. ఏమని చేసిన పట్టాలి ఇల్లులో కట్టేందనే ఆ వడ్డీలతో సల్ప తెప్పించుకొని నాటుకుంటే ఇక అందుకొరకే దీనికి ఈ రాళ్ళు అద్దులు పంచర్ ఇట్టే ఉంటున్నాయి. ఈ మధ్యలో బంద్ అయినాయి. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇక ఈ సల్ప లేపడం బంద్ చేసారు. అంతే యూత్ ఇది బండ కాల్చుడు బంద్. అది కాలితే లేస్తుంది, అది కాలపోతే లేవది బండ. కాల్చేటప్పుడు వాళ్ళు చాలా కష్టపడేది. వాళ్ళది వాటి గుడిసేటప్పుడు తినడానికి తిండి లేకనే ఈ బండలు పట్టుకుని నడిచేది. ఇళ్ల నిర్మాణంలోనూ పైకప్పు వరకు రాళ్లతోనే గోడలు ఉంటాయి. తక్కువ ఖర్చు అవుతుండటంతో గ్రామంలో నిర్మాణాలు అన్ని బండలతోనే చేపట్టారు. ఈ రాళ్లు పాతడానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. ఒకప్పుడు ఈ గ్రామంలో పంటలు సమృద్ధిగా పండేవని, జంతువులు, పశువులు పంటలను పాడు చేయకుండా రాళ్లను పాతేవారని గ్రామస్తులు చెబుతున్నారు.